ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. ఇలా ఎందుకు చెప్పబడిందో ఎప్పుడైనా ఆలోచించారా? ధనం విషయమై యేసువారు చెప్పిన ఈ ఉపమానాలను గమనించండి. నెంబర్ 1, ధనవంతుడు సుఖభోగాలతో జీవించును, లాజరు అనే వ్యక్తి దరిద్రంలో ఉండును. ఇద్దరూ మరణించాక ధనవంతుడు దేవుడిని మరిచినందున నరకంలో, లాజరు తన దారిద్ర్యంలో కూడా ఉత్తమంగా ఉన్నందున అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. నెంబర్ 2, కానుక పెట్టెలో ధనవంతులు తమ సంపాదనలో కొంత ధనాన్ని వేసినప్పటికీ బీద విధవరాలు వేసిన 2 నాణాలే ఎక్కువ విలువైనవని ఎంచబడును. నెంబర్ 3, పరిసయ్యుడు సుంకరి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు తన్ను తాను గొప్పవాడిగా ఊహిస్తూ చేసే ప్రార్థన కంటే సుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ కడుదీనంగా చేసిన ప్రార్థనే నీతివంతమైనదిగా తీర్పు తీర్చబడును. సో ప్రియ విశ్వాసులారా, మనకు కలిగే స్థితిగతులకు కారకుడు ఆ దైవం మాత్రమే. ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకున్న ధనం వల్ల కాదు కానీ మనకున్న విశ్వాసం మూలంగానే నిత్య రాజ్యాన్ని పొందగలం. Comment for more videos.